ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ ర్యాలీ చేపట్టగా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్ల చొక్కాలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ ర్యాలీలు చేపట్టగా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ మాల్తి. ఏదైతే ఈ రోజు ఏపీ వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆధ్వర్యంలో కూడా దాదాపు చంద్రబాబుకు 2 ఏళ్లు వెన్నుపోటు అనేటువంటి అంశంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు అయితే మాత్రం కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో అయితే మాత్రం పాల్గొంటా ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అయితే మాత్రం ప్రతి దగా పడ్డటువంటి రైతులు కానీ, మహిళలు కానీ, చాలా మందికి వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క క్యాబులు మొత్తాన్ని కూడా చంద్రబాబు వెన్నుపోటు అంటూ కూడా ఈ యొక్క మోసాలను ఎండగట్టేందుకే నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుందంటూ కూడా వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు అయితే మాత్రం పెద్ద మొత్తంలో గలం ఇస్తా ఉన్నారు. మరి దాంతో పాటు కూడా ఏదైతే మెగా డిఎస్సి సంబంధించినటువంటి అక్రమాల కారణంగా కూడా అన్యాయం అయిపోయినటువంటి వారందరికీ కూడా సంఘీభావంగా ఈ యొక్క నిరసన ర్యాలీలు చేపడుతున్నట్టు కూడా ఇప్పటికే అయితే మాత్రం వైకాపా అయితే మాత్రం పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మాత్రం కొనసాగిస్తా ఉంది. మరి దాదాపుగా చూసుకోవచ్చు ఇప్పటికే కూడా విజయవాడలో కూడా పెద్ద మొత్తంలో అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏదైతే వైఎస్ఆర్ కూడలి సమీపంలో కూడా పెద్ద ఎత్తున నిరసన జాలలు కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఇప్పటికే అయితే మాత్రం ఎక్కడెక్కడ అరెస్టుల పర్వం కూడా కొనసాగుతా ఉంది. ఒక పక్క ప్రభుత్వం ఏదైతే కూటమి సంబంధించినటువంటి పాలనపై కూడా విజయవంతం అంటూ కూడా వాళ్ళు బైక్ ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగా వెన్నుపోటు అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. దీంతో పోటాపోటీగా కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు కొంత తలనొప్పిగా మారింది. ఎవరిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీలో అయితే మాత్రం ఏడు చూసినా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా నిరసనలు బొగ్గమంటా ఉన్నాయి. ఇప్పటికే గుంటూరు నగరంలో ఏదైతే కొరటిపాడు కోడల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వైకాపా శ్రేణులు అయితే మాత్రం కోడల్లో నిరాహార దీక్ష చేపడుతుంటే, మరో పక్క కుచినగుళ్ళ సర్కిల్ నుంచి దాదాపు పెద్ద మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాలతో వారి పైకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అదుపు చేయలేనటువంటి పరిస్థితి, దీంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. మరి కడప జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు పెద్ద మొత్తంలో కూడా దుమారం రేగుతా ఉంది. ఎక్కడికక్కడ గొడవలు జరుగుతా ఉన్నాయి. కావాలనే తమ ప్రభుత్వం పోల్చినటువంటి వెన్నుపోటుపై ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా ఏదైతే వైకాపా అయితే మాత్రం ఆందోళన చేస్తా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏదైతే నల్ల బిల్లులతో కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా చూసుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని చెప్పి ఆరోపించారు. అదేవిధంగా అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చినటువంటి దానిలో లబ్ధిదారులకు ఇవ్వకుండా, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వకుండా
పూర్తి స్థాయిలో కూడా వారిని అన్యాయం చేశారని చెప్పి కూడా వారు మండిపడతా ఉన్నారు. ప్రధానంగా కూడా 6 డిమాండ్లని వారు పెట్టుకుంటే సూపర్ 6 పథకాలంటూ కూడా వీరు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కొంత నిరసన జ్వాలలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఒక పక్క రికార్డుల ప్రదర్శనతో వైసీపీ వ్యవహరిస్తూ ఉంటే మరో పక్క కూటమి ప్రభుత్వం దిష్టి బొమ్మల దహనాలతో కూడా రోడ్లపైకి వచ్చి కొంత గందరగోళమైనటువంటి వాతావరణం చేస్తున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఈ యొక్క నిరసనల పౌరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తా ఉంది. ఈ యొక్క అంశాన్ని ఖచ్చితంగా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే ముందుకు వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క డిఎస్సిలో ఉద్యోగాలు సాధించలేని యువత ఉన్నారో వారందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆందోళనలో పాల్గొనాలని చెప్పి కూడా ఇప్పటికే సూచిస్తా ఉంది. మరి సూపర్ 6 తో సహా మొత్తం 143 హామీలను ప్రభుత్వం మంగళం పాడింది. ఏ వర్గాలకు పూర్తి స్థాయిలో కూడా అన్ని వర్గాలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే వైసీపీ అయితే మాత్రం ప్లకార్డులతో నిరసన జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. మరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా కూటమి ప్రారంభ మోసాలను ఎండగొడుతూ కూడా ప్రతి చోట మేనిఫెస్టో పత్రాలను కూడా దగ్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో వైకాపా సంబంధించినటువంటి ముఖ్య నేతలు మొత్తం కూడా ఒక్కొక్కరిగా రోడ్డు మీదకి వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ వారిని వారించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ వారు మాత్రం ఎక్కడ తగ్గేది లేదు. అదే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా మరొక 1-2 గంటల పాటు కూడా ఎక్కడికక్కడ నిరసన పోరు అయితే మాత్రం కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కూడా అన్ని జిల్లా నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా నిరసనలు ఇప్పటికే హోరెత్తుతా ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం కూడా ద్విచక్ర వాహనాల ర్యాలీలతో కూడా ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే కూడా ఖచ్చితంగా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు కూడా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తాం, ఏ పార్టీ అని కూడా చూడమని కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనేటువంటి నిరసన కార్యక్రమం కూడా ఇటు డిఎస్సి అంశాన్ని సంబంధించినటువంటి అంశం మీద కూడా దాదాపు అయితే మాత్రం పెద్ద మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం రోడ్ల మీదకి వచ్చి ప్రస్తుతం నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. మాలతి. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.